కథలో రాజకుమారి యొక్క పార్ట్ 1, 2, 3 మీరు వినాలనుకుంటే డిస్క్రిప్షన్లో లింక్స్ ఉంటాయి, లేదా ఛానల్లో సెపరేట్ ప్లేలిస్ట్ ఉంటుంది. ఇక కథలోకి వెళ్దామా? రోజులు గడుస్తున్నాయి. ఆఫర్ లెటర్స్ కోసం ఎదురు చూస్తున్న వాళ్ళ నిరీక్షణ ఫలించింది. ఇద్దరిని వీలైనంత తొందరలో జాబ్లో వచ్చి జాయిన్ అవ్వాల్సిందిగా వాళ్ళు సెలెక్ట్ అయిన కంపెనీల నుండి వాళ్ళిద్దరికీ ఆఫర్ లెటర్స్ వచ్చాయి. కొన్ని రోజుల క్రితం వాళ్ళ ముగ్గురి మధ్య జరిగిన సంఘటన గురించి ఆలోచిస్తూ ఆ ఆఫర్ లెటర్కి ఏం రిప్లై ఇవ్వాలో తెలియక పవన్, తనతో పాటే పవన్కి వచ్చిన ఆఫర్ లెటర్ని పవన్ యాక్సెప్ట్ చేస్తే ఇక వీళ్ళ పెళ్లి విషయంలో వాళ్ళ పెద్దవాళ్ళు ఏం ఆలోచించకుండా నిర్ణయం తీసుకుంటారు అనే ఆందోళనలో పల్లవి. ఇద్దరూ ఆ ఆఫర్ లెటర్స్ గురించి ఇంట్లో చెప్పలేకపోయారు. కొన్ని రోజుల తర్వాత పల్లవి వాళ్ళ అమ్మగారికి వాళ్ళ నాన్న, అదే పల్లవి తాతయ్య కాల్ చేసి, అమ్మా, నా మనవడికి, అదే నీ మేనల్లుడికి మంచి ఎంఎన్సి కంపెనీలో జాబ్ వచ్చిందంట. ఆ కంపెనీ పేరు అదేనమ్మా, నా మనవరాలు పల్లవికి కూడా అదే కంపెనీలో జాబ్ వచ్చినట్టు చెప్పాడు వీడు అంటూ చెప్పాడు. ఎంత మంచి వార్త చెప్పారు నాన్న, ఎందుకు పనికిరాడని వాణ్ణి ఆడిపోసుకున్నారు కొంతమంది. ఈ దెబ్బతో వాళ్ళందరి నోళ్ళు మోయించాడు అంటూ పల్లవి తండ్రికి వినిపించేలా గట్టిగానే మాట్లాడింది పల్లవి తల్లి ఆ ఫోన్లో వాళ్ళ నాన్నతో. ఇక ఆలస్యం చేయకుండా అసలు విషయానికి వచ్చేస్తాను. నీ అన్నా వదిన పల్లవిని వాళ్ళ కోడలిగా చేసుకోవాలని ఆశపడుతున్నారు. నాకు కూడా ఉందని నీకు తెలుసు కదమ్మా. అల్లుడి గారితో ఒకసారి మాట్లాడొచ్చు కదమ్మా అంటూ ఆయన అనడంతో అలా మెల్లగా ఫోన్ మాట్లాడుతూ బయటికి వెళ్ళిపోయింది పల్లవి తల్లి. నాకు మాత్రం ఉండదా నాన్న? నా పుట్టింటికే నా కూతురిని కోడలిగా పంపితే సుఖపడుతుందని. కానీ కూతురి విషయంలో అతనిదే పెత్తనమంటూ తనే అన్ని నిర్ణయాలు తీసుకుంటున్నాడు. అయినా మొన్నటి వరకు వాడికిచ్చి చేయమని అడగడానికి ఒక్క కారణం కూడా లేదు కాబట్టి నేను మౌనంగా ఉండిపోవాల్సి వచ్చింది. కానీ ఇప్పుడు ఈ కారణం చాలు నాన్న, మిగతాదంతా నేను చూసుకుంటాను అంటూ ఫోన్ పెట్టేసి లోపలికి వచ్చింది పల్లవి తల్లి. గదిలో టీవీ చూస్తున్న పల్లవి వాళ్ళ నాన్నకి వినబడేటట్టు పల్లవి దగ్గరికి వచ్చి, నీకెప్పుడో క్యాంపస్ ఇంటర్వ్యూలో జాబ్ వచ్చిందన్నావు, ఇంకా ఆఫర్ లెటర్ రాలేదా అంటూ పల్లవిని ప్రశ్నించింది పల్లవి తల్లి. పల్లవి సమాధానం చెప్పే లోపే, ఇదిగో ఇప్పుడే తాతయ్య ఫోన్ చేశారు, రవి బావకి జాబ్ వచ్చిందంట. అప్పటికే రవికి జాబ్ వచ్చిన సంగతి పల్లవికి రవి ద్వారానే తెలుసు. కానీ ఎలా వచ్చిందో తెలీదు. తనకేం తెలియనట్టు మౌనంగానే ఉంది. అదేదో నీకొచ్చిన కంపెనీలోనే అంట. మరి అదే కంపెనీలో ఎప్పుడో జాబ్ వచ్చిందన్న నీకు ఇప్పటి వరకు ఆఫర్ లెటర్ రాకపోవడం ఏంటి అంటూ ప్రశ్నించింది పల్లవి తల్లి పల్లవిని. ఇదంతా వింటున్న పల్లవి తండ్రి కూడా పల్లవి వైపు ఆశ్చర్యంగా చూడడంతో వాళ్ళిద్దరి వంక అలానే చూస్తూ ఆఫర్ లెటర్ ఎప్పుడో వచ్చిందని, ఇంకా దాని మీద ఏం డెసిషన్ తీసుకోలేదని అసలు విషయం వివరించింది పల్లవి. అంటే వచ్చిన విషయం కూడా మాకు చెప్పకుండా దాచావన్నమాట అంటూ కోప్పడింది తల్లి. కాసేపు నువ్వు ఉండవే, ఏమైందమ్మా? ఈ జాబ్ చేయడం ఇష్టం లేదా ఏంటి? లేక ఇంకేదైనా ట్రై చేస్తున్నావా? బావతో పెళ్ళి అన్నా కూడా జాబ్ చేస్తానని నన్ను ఒప్పించింది నువ్వే కదా. మరిప్పుడు ఇలా జాబ్ వచ్చిన విషయం మాకు కూడా చెప్పలేదు అంటూ అడిగాడు పల్లవి తండ్రి కూడా. అదేం లేదు నాన్న, ఆ జాబ్ చేయడం ఇష్టమే. తనకి జాబ్ వచ్చిన కంపెనీలోనే రవికి కూడా జాబ్ వచ్చినందుకు సంతోషంతో తన మనసు మార్చుకొని వెంటనే కాకుండా కొంచెం టైం తీసుకుని చెప్దామని ఆగాను అంటూ కవర్ చేసింది. మరి బావ సంగతి ఏంటి? వాడికి కూడా నీకొచ్చినప్పుడే వచ్చింది కదా, తనకి ఆఫర్ లెటర్ రాలేదా మరి అంటూ పవన్ గురించి పల్లవిని అడిగాడు ఆయన. ఏమో డాడీ, నాకు తన గురించి తెలీదు అంటూ అక్కడి నుండి వెళ్ళిపోయింది పల్లవి. ఏముంది, వచ్చుండదు. మన పిల్లకి వచ్చి తనకి రాకపోతే వాళ్ళ నాన్న తిడతాడని భయపడో, లేక నా కూతురి మీద ఆశతోనో జాబ్ వచ్చినట్టు అబద్ధం చెప్పుంటాడు. నా కూతురిలాగా, నా మేనల్లుడిలాగా అందరికీ కష్టపడే తత్వం ఉండాలిగా. పొద్దున్న లేస్తే గాలి తిరుగుళ్ళు తిరిగే వాడికి ఉద్యోగం రావడమే కష్టం. అలాంటోడికి నా కూతురునిచ్చి దాని గొంతు కొయ్యాలని చూశారు. తను మీ కన్న కూతురని కూడా చూడకుండా అంటూ రవిపై ఇష్టాన్ని, పవన్పై అయిష్టాన్ని బయట పెట్టింది పల్లవి తల్లి. ఇక చాలే ఆపు నీ దెప్పు పొడుగు మాటలు. వాడిని అనే అర్హత నీకు లేదు. అసలేం జరిగిందో ఏంటో ఏం తెలుసుకోకుండా నీకిష్టం వచ్చినట్టు నోటికొచ్చింది మాట్లాడుకు అంటూ తన నోరు మోయించే ప్రయత్నం చేశాడు. నాకెందుకు అర్హత లేదు? వాడు మీ మేనల్లుడు అయితే మీకెక్కువ, నా మేనల్లుడు నాకెక్కువ. వాడేమన్నా దేవుడా? అయినా అల్లరి చిల్లరగా తిరుగుతున్నాడని రవి గురించి మీరెన్నిసార్లు నా దగ్గర అనలేదు. కానీ నేనెప్పుడైనా ఎదురు తిరిగానా?
ఈ ఒక్కసారి అది కూడా ఉన్నమాటే అన్నానుగా, మీకు అంతలా పొడుచుకొచ్చేసింది. ప్రయోజకుడు కాదు అంటూ మన పిల్లని రవికిచ్చి పెళ్లి చేసి నా పుట్టింటికి కోడల్ని చేయడానికి ఇష్టపడని మీరు మరిప్పుడు ఏ ఉద్దేశంతో పవన్కిచ్చి చేద్దామనుకుంటున్నారు అంటూ మొగుడితో వాదన మొదలుపెట్టింది పల్లవి తల్లి. వీళ్ల వాదన ఒకరిపై చేయితో మరింత తీవ్రతగా పెరిగింది. గట్టిగా ఒకరిపై ఒకరు అరుచుకునే వరకు వెళ్ళింది. వాళ్ళ గొడవంతా ఇంటి పక్కనే ఉన్న పవన్ వాళ్ళ అమ్మా నాన్నకు వినిపించి ఏమైందోనన్న కంగారులో వీళ్ళంతా అక్కడికి చేరుకున్నారు. పల్లవి తల్లిదండ్రుల గొడవల సంభాషణలో అసలు ఆ గొడవకి కారణం అర్థం చేసుకోగలిగారు అక్కడికి వెళ్ళిన వాళ్ళు. ఆ గొడవను సద్దుమణిగించి అసలు నీకు ఆఫర్ లెటర్ ఎందుకు రాలేదని పవన్ని ప్రశ్నించాడు పవన్ తండ్రి వాళ్ళిద్దరి ముందే. అక్కడే పల్లవి కూడా ఉంది. అది అంటూ తడబడుతూ నేల చూపులు చూస్తున్నాడు పవన్. నేను అడిగిన దానికి సమాధానం చెప్పు అంటూ గట్టిగా అడిగాడు పవన్ తండ్రి. దాంతో బిత్తరపోయిన పవన్ అది జాబ్ వచ్చింది నాన్నగారు, కానీ జాబ్ చేసే ఉద్దేశం లేదు, ఏదైనా వ్యాపారం పెడదామని నేనే దాన్ని రిజెక్ట్ చేశాను అంటూ బదులిచ్చాడు పవన్. ఇప్పుడే ఇలాంటి సొంత నిర్ణయాలు తీసుకుంటున్నాడు. ఇలాంటి వాడికి నా కూతుర్నిచ్చి కట్టబెడదాం అనుకుంటున్నారు. రేపు పెళ్ళయ్యాక దాని జీవితం ఏంటో అంటూ మధ్యలో కలగజేసుకుంటుంది పల్లవి తల్లి. నువ్వు కాసేపు నోరు మూస్తావా అంటూ దానికి అడ్డుపడతాడు పల్లవి తండ్రి. ఇప్పటి వరకు అలా మూసుకుని ఉండే తప్పు చేశాను. ఇక ఇదే తప్పును పదే చేయడం నాకిష్టం లేదు. అయినా నేనెందుకు నోరు మూయాలి? నేను అన్న దాంట్లో తప్పేముంది? ఉన్నమాటేగా అన్నాను అంటూ రెట్టించింది పల్లవి తల్లి. అప్పటికే కోపంతో ఊగిపోతున్న పవన్ తండ్రి వ్యాపారం అంటూ ఇప్పుడు చెప్తున్నావా? పైగా దానికోసం వచ్చిన గొప్ప అవకాశాన్ని చేతులారా చెడగొట్టుకుంటావా? ఇంత చేసి మాకేం చెప్పకుండా ఇప్పుడు ఇంత గొడవ అయ్యాక చెప్తావా అంటూ పవన్ చెంప చెల్లుమనిపించాడు. ఏంటి బావా నువ్వు? అసలేం జరిగిందో తెలియకుండా వాడి మీద చేయి చేసుకుంటావు. అయినా అది అలాగే వాగుతుంది, దానికేం తెలీదు. ఎవరేమనుకున్నా నా ఇంటికి కాబోయే అల్లుడు నా మేనల్లుడే అంటూ అడ్డుపడతాడు పల్లవి తండ్రి. ఏంటి నాది వాగుడా? నాకేం తెలీదా? నాకు కూడా దాని పెళ్లి విషయంలో నిర్ణయం తీసుకునే హక్కుంది. అయినా నా కూతురికి ఒక మంచి జాబ్ ఉన్న వాడినే చేసి దాని సుఖాన్ని కోరుకునే ఆశ నాకు ఉంటుందిగా. అందుకే జాబ్ ఉన్న నా మేనల్లుడు రవికిచ్చి పల్లవిని చేద్దామని నేను అనుకుంటున్నాను. ఎవరికి పడితే వాళ్ళకి చేయడానికి మీ ఒక్కరికే దాని మీద అధికారం లేదు అంటూ రెట్టించింది పల్లవి తల్లి. తన భార్య మాటలకు సహనం కోల్పోయిన పల్లవి తండ్రి ఏం కూసావే అంటూ తన భార్యపై చేయి చేసుకోబోయాడు. దానికి అడ్డు తగిలిన పవన్ తండ్రి తన అన్న మాటలో తప్పేముంది చెప్పు? అయినా నువ్వేదో ఆశపడుతున్నావని తప్ప ఇలాంటి వెదవికిచ్చి ఆ బంగారు తల్లి జీవితాన్ని నాశనం చేస్తున్నామేమోనని నా మనసుకు కూడా అనిపిస్తుంది. కనీసం మనకి కూడా చెప్పకుండా వీడికి వీడు సొంతంగా తీసుకునే ఇలాంటి క్షణికావేశ నిర్ణయాలతో ఎంతవరకు బాగుపడతాడో అదే చూద్దాం అంటూ పవన్ వంక చూస్తూ అన్నాడు పవన్ తండ్రి. చూడమ్మా చెల్లమ్మా, నువ్వు తీసుకున్న ఈ నిర్ణయంతో మాకేం అభ్యంతరం లేదు. ఓ మంచి రోజు చూసుకొని ఒకసారి అన్నయ్య గారితో కానీ బాబాయ్ గారితో కానీ నేనే దీని గురించి మాట్లాడతాను అంటూ అక్కడి నుండి వచ్చేశాడు పవన్ తండ్రి. తనతో పాటే పవన్ తల్లి కూడా వచ్చేశారు. అక్కడ జరిగిన సంఘటనతో పల్లవి ఉబ్బి తబ్బిపైపోయింది. తను కోరుకున్నది జరగడంతో తన ఆనందానికి అవధులు లేవు. తిట్టడమే కాని ఇదివరకెన్నడూ తనపై చేయి చేసుకొని తన తండ్రి ఆ క్షణం తనని అలా మొదటిసారి కొట్టినందుకు పవన్ కళ్ళు చెమ్మార్చాయి. పల్లవి పెళ్లి వాయిదాకి అడిగిన సంవత్సరం గడిచిపోయింది. జాబ్ పోగొట్టుకున్న పవన్ ఖాళీగానే ఇంట్లో కాలం వెళ్లదీస్తున్నాడు. తన త్యాగంతో ఉద్యోగం పొందిన రవి మాత్రం జాబ్ చేసుకుంటున్నాడు. పవన్ చేసిన సాయానికి కనీస కృతజ్ఞత కూడా లేకుండా. ఆ రోజు సంఘటనతో పవన్ చేసిన త్యాగాలను గుర్తించక వాళ్ళ నాన్నగారు తనని శాశ్వతంగా దూరం పెట్టారు. రవి చేస్తున్న ద్రోహాలు గుర్తించక పల్లవి మాత్రం రవికి బాగా దగ్గరయ్యింది. రవి, పల్లవి ఇద్దరు ఒకే కంపెనీలో ఉద్యోగస్తులు కావడం, పైగా ఇంట్లో వాళ్ళకి దూరంగా సిటీలో ఉండడంతో వాళ్ళిద్దరి మధ్య ప్రేమ బంధం మరింత బలపడింది. నైపుణ్యం లేకుండా అడ్డదారిలో సంపాదించిన ఉద్యోగం ఎంతకాలమని నిలబడుతుంది చెప్పండి? రవికి ఆ జాబ్లో జాయిన్ అయిన దగ్గర నుండి అన్ని ఇబ్బందులే. అది చేయడం కత్తి మీద సాముగానే మారింది తనకి. రవి పెర్ఫార్మెన్స్ నచ్చక తనని ఉద్యోగంలో నుండి తీసేస్తారన్న ప్రతిసారి పల్లవి తనని కాపాడుకుంటూ వచ్చింది. ఇంత ఇబ్బంది పడుతూ చేస్తున్న ఆ జాబ్ తనకెలా వచ్చిందని పల్లవి అడిగిన ప్రతిసారి తనకి ఏవేవో కళ్ళబుల్లి కబుర్లు చెప్తూ నెట్టుకుంటూ వచ్చాడు రవి.
ఆ జాబ్ రావడానికి కారణమైన పవన్ పేరు మాత్రం బయటికి చెప్పకుండా. కానీ ఇన్నాళ్ళు రవి చెప్తుందంతా గమనిస్తూ వస్తున్న పల్లవికి మాత్రం ఎక్కడో ఏదో తప్పు జరిగిందనే అనుమానం తన మనసులో లేకపోలేదు. కానీ ఏం చేస్తుంది పాపం, రవి చేసే మోసాలు తెలియదు. తనంటే ఇష్టపడి తన వలలో చిక్కుకుంది. జాబ్ ఎలా వచ్చిందనే వివరాల గురించి తనని ఇంకా ఏమన్నా గట్టిగా అడిగితే ఇద్దరి మధ్య నిప్పు రాజేసుకుని ఉన్న రిలేషన్ కాస్త చెడిపోతుందేమోనని భయం. అంతలా అదుపులో పెట్టాడు పల్లవిని రవి. ఈ క్రమంలోనే రవి పేరెంట్స్ తాతయ్య కూడా రవి పల్లవి పెళ్లి విషయంలో పల్లవి తల్లిని తొందర పెడుతున్నారు. పల్లవి తండ్రికి మాత్రం పల్లవిని రవికిచ్చి పెళ్లి చేయడం అస్సలు ఇష్టం లేదు. పవన్ అంటే మాత్రం ఇప్పటికీ అమితమైన ఇష్టం ఆయనకి. అదే ఉద్దేశంతో తన భార్యకు తెలియకుండా పవన్ తండ్రిని పవన్ పల్లవిల పెళ్లి ప్రస్తావన గురించి మరొక్కసారి కదుపుతాడు. కానీ అప్పటికే పవన్ అంటే కోపం, పైగా ఆ రోజు జరిగిన సంఘటనతో కలత చెంది ఇంకా అదే మనసులో పెట్టుకున్న పవన్ తండ్రి దానికి నిర్మొహమాటంగా నిరాకరించాడు. పైగా పల్లవి రవి జోడైతేనే బాగుంటుందని, దానివల్ల ఎవరికి ఎలాంటి మనస్పర్ధలు రావని సలహా ఇస్తాడు పవన్ తండ్రి పల్లవి తండ్రికి. ఎవరు ఎంత చెప్పినప్పటికీ ఆయన మనసులో పవన్నే తన అల్లుడిగా చేసుకోవాలని ఉంటుంది పల్లవి తండ్రికి. ఒకసారి పల్లవి అభిప్రాయం కూడా తెలుసుకుందామని ఆలోచన వస్తుంది పల్లవి నాన్నగారికి. ఈలోపే పల్లవి తల్లి, ఏవండి, మా నాన్న ఇందాకే ఫోన్ చేశారు, పల్లవి రవి పెళ్లి గురించి తొందర పెడుతున్నారు అంటూ చెప్పుకొచ్చింది. అంత తొందరైతే ఎలా, ఒకసారి అమ్మాయి అభిప్రాయం కూడా కనుక్కుందాం. ఇప్పటి వరకు అన్నీ మనమే మాట్లాడుకోవడమే తప్ప అసలు ఎప్పుడు తన అభిప్రాయం ఏంటో, తనకేమిష్టమో, ఎవరంటే ఇష్టమో, అసలు తన ఉద్దేశం ఏంటో మనం ఎవరం అడగలేదు. పైగా మన అభిప్రాయాలను మాత్రమే తనపై రుద్దుతున్నాం. ఎలాగో ఒక 10-15 రోజుల్లో వస్తుంది కదా తను. జీవితాంతం కలిసి ఉండాల్సిన వ్యక్తి గురించి తన మనసులో ఏమనుకుంటుందో, తనకి ఎలాంటి ఆలోచనలు కోరికలు ఉన్నాయో కూడా తెలుసుకుందాం అంటూ ఇప్పటి వరకు పల్లవి రవిల మధ్యున్న ప్రేమ గురించి తెలియని పల్లవి తండ్రి తన భార్య అడిగిన దానికి బదులిస్తాడు. మా వాళ్ళు అనేసరికి ఇప్పటి వరకు లేనిపోని కారణాలన్నీ పుట్టుకొస్తున్నాయి. అదే మీ మేనల్లుడైతే మీరెలాగంటే అలా అంటారు. పైగా సంవత్సరం క్రితమే వాళ్ళిద్దరికీ పెళ్లి చేసేయాలని చూశారు. పల్లవి ఎంతో రిక్వెస్ట్ చేస్తే గాని ఆ పెళ్లి జరగకుండా వాయిదా పడడానికి మీరు ఒప్పుకోలేదు. ఇప్పుడు మా పుట్టింటి తరపు వాళ్ళు అనేసరికి పల్లవి అభిప్రాయం కూడా తెలుసుకోవాలంటూ డొంక తిరుగుడు మాటలు మాట్లాడుతున్నారు. సర్లేండి, మీరన్నట్టే తన అభిప్రాయం కూడా తెలుసుకుందాం అంటూ తన మనసులో ఉన్నది కక్కింది పల్లవి తల్లి. అలా ఒక 10-15 రోజులు గడిచిన తరువాత ఇంటికొచ్చిన పల్లవిని నెమ్మదిగా తన అభిప్రాయం గురించి అడిగిన పల్లవి తండ్రికి అక్కడ కూడా నిరాశే ఎదురైంది. తనకేం తెచ్చిచ్చినా అంతా మీ ఇష్టమే అంటూ తన తండ్రి నిర్ణయాన్ని గౌరవించి దేనికి అడ్డు చెప్పని పల్లవి ఈసారి మాత్రం రవి అంటే ఇష్టమేనని సూటిగా బదులిచ్చింది. వీళ్ళిద్దరూ ఒకే కంపెనీలో జాబ్ చేస్తుండడం వల్ల వీళ్ళిద్దరి మధ్య పరిచయం బలపడి పల్లవి ఈరోజు రవి అంటే ఇష్టమేనని చెప్పడానికి దారి తీసిందేమోనని అనుకున్నాడు ఆయన. కానీ ఆయనకి తెలీదు పల్లవి రవిల మధ్య ప్రేమనే బంధం కాలేజ్ డేస్ నుండి ఉందని. దీంతో పల్లవి తండ్రి దుఃఖానికి పల్లవి తల్లి ఆనందానికి అవధుల్లేవు. వెంటనే తన తండ్రికి కాల్ చేసి పల్లవి కూడా పెళ్లికి ఒప్పుకుందని, వీలైనంత తొందరగా ముహూర్తాలు పెట్టుకుందామని చెప్పకనే చెప్పింది పల్లవి తల్లి. ముహూర్తాలు పెట్టేశారు. శుభలేఖలు కూడా అచ్చు వేయించేశారు. పల్లవి తండ్రికి ఇష్టం లేకపోయినా పెళ్లి తంతు మొదలైంది పల్లవి వాళ్ళింట్లో. తనకిష్టమైన తన భావనే పెళ్లి చేసుకుండడంతో ఆ పెళ్లికి రమ్యని ఇంకా ఎక్కడెక్కడో ఉన్న తన చిన్ననాటి కాలేజ్ స్నేహితురాళ్ళందరినీ ఆహ్వానించే పనిలో నిమగ్నమైంది పల్లవి. ఆ క్రమంలోనే వీళ్ళు ఇంటర్లోనే ఉండగానే పెళ్లి చేసుకుని వెళ్లిపోయిన తన చిన్ననాటి మిత్రురాలైన రమ్యకు కూడా శుభలేఖ పంపించింది పల్లవి తనని కూడా పెళ్లికి ఆహ్వానిస్తూ. ఆ శుభలేఖ చూసి ఆశ్చర్యపోయిన రమ్య పల్లవికి కాల్ చేసింది. మీ బావతో నీ పెళ్ళని ఊర్లో అందరూ అనుకుంటున్నారని అమ్మ అంటుంటే నేనింకా పవన్తో అనుకున్నాను. అసలు పవన్ తప్ప నీకు ఇంకో బావ ఉన్నట్టు మాకు తెలీదు అంటూ ఆశ్చర్యంగా అడిగింది రమ్య. చీచీ, అసలు తన పేరెత్తకు. తనంటే నాకు అసహ్యం, చిరాకు. తన మీద నాకెప్పుడూ అలాంటి ఉద్దేశం కూడా లేదు. అయినా మీకు తెలుసుగా నాకు తనకి పడతని అంటూ పవన్పై తన అయిష్టాన్ని తెలిపింది పల్లవి. సారీ, ఇప్పటికీ మీరింకా అలానే ఉన్నారన్నమాట. అప్పట్లో మీరలా ఎప్పుడు ఎడమొహం పెడమొహం పెట్టుకుని ఉండడం చూసి మన క్లాస్మేట్స్ అంతా ఎప్పటికైనా మీరు ఒకటవుతారని అనుకునేవాళ్ళం. కానీ ఇంకా నీకు తనపై కోపం అలానే ఉందన్నమాట అంటూ రమ్య ఆ పాత జ్ఞాపకాలను పల్లవికి గుర్తు చేసింది. తనతో పెళ్ళా? ఇంకా ఎప్పటికీ అలానే ఉంటాం.
అసలు తను ఎన్ని చేశాడో తెలుసా? ఆ స్కూల్లో తెలిసి తెలియని వయసులోనే నా మనసు ఎంత గాయపరిచాడో తెలుసా అంటూ తన వేదనను తెలుపబోయింది పల్లవి. నువ్వింత కోపంగా ఉన్నావంటే నీకు నచ్చని పని ఏదో చేసి ఉండే ఉంటాడు. కానీ పవన్ చాలా మంచివాడే. మన బ్యాచ్లో తను నీకు తప్ప అందరికీ నచ్చుతాడు అంటూ బదులిచ్చి, అయినా నీకంత నచ్చని పని తనేం చేశాడో అంటూ తెలుసుకునే ప్రయత్నం చేసింది రమ్య. ఏం చేశాడా? ఎవడో నా బుక్లో లవ్ లెటర్ పెడితే పెట్టిన విషయం నాకు కూడా తెలీదు. నన్ను అనుమానిస్తూ ఎవరు పెట్టారు అంటూ నిలదీశాడు. అందులో నా తప్పేం లేదని నేనెంత మొత్తుకున్నా నా మాట వినలేదు. పైగా అనరాని మాటలు అంటూ దూషించాడు. అసలు నా మీద అంత అనుమానంతో నా బుక్స్ చెక్ చేయాల్సిన పనేంటి తనకి? పైగా ఇంట్లో వాళ్ళకి తెలిస్తే ఏమైపోతారో అంటూ నేనేదో చేయకూడని తప్పు చేసినట్టు నన్ను తక్కువ చేసి మాట్లాడాడు. నిజానికి అప్పుడప్పుడే నాకు తనంటే కొంచెం మంచి అభిప్రాయం కలుగుతుంది. కానీ తన ప్రవర్తనతో ఆ అభిప్రాయం కాస్త మారిపోయింది. ఆ క్షణం తనంటే మరింత కోపం, అసహ్యం కలిగింది అంటూ ఆ రోజు వాళ్ళిద్దరి మధ్య జరిగిన సంఘటనను వివరించింది పల్లవి. ఒసే పిచ్చిమొద్దు, నువ్వు పవన్ని తప్పుగా అర్థం చేసుకున్నావే. అసలు ఆ రోజు జరిగిన దాంట్లో తన తప్పేం లేదు. ఆ లవ్ లెటర్ నీ బుక్లో దొరికింది నాకే. తనేం నీ బుక్స్ చెక్ చేయలేదు. ఈ విషయం తనకి చెప్పి నిన్ను అడగమన్నది కూడా నేనే. అప్పటికి తను కూడా చెప్తూనే ఉన్నాడు, పల్లవి అలాంటిది కాదు, ఎవరో తన బుక్లో పెట్టేసి ఉంటారని. ఇప్పుడు నేను ఇలా అడిగితే తను నేనేదో అనుమానిస్తున్నట్టు ఫీలే నాపై తను మరింతగా కోపం పెంచుకుంటుందని, పైగా ఇంట్లో నాన్నకి తెలిస్తే నాదే తప్పు అన్నట్టు నన్నే తిడతారు అని కూడా అన్నాడు. తను అంతగా చెప్తున్నా కూడా మీ ఇంట్లో తెలిస్తే ఏమైనా ప్రాబ్లం అవుతుందని నేనే తనని బలవంత పెట్టి నిన్నలా అడగమన్నాను. నిజానికి అందులో నిజంగా తన తప్పేం లేదు. తప్పేమైనా ఉంటే అది నాదే అంటూ ఆ రోజు అసలేం జరిగిందో జరిగిన వాస్తవాన్ని పల్లవికి వివరించింది రమ్య. ఆ రోజు పవన్ని అపార్థం చేసుకొని తనని నిందించడంలో తప్పంతా తనదేనని పల్లవికి అర్థమవుతున్నా, అయినా అదొక్క విషయంలోనే కాదు, ప్రతిసారి తను నన్ను అలానే ట్రీట్ చేశాడు. అందుకే తనంటే నాకు చిరాకు అంటూ తన తప్పును కప్పిపుచ్చుకుంటూ తనలో తానే సర్ది చెప్పుకుంటూ రమ్యకు కూడా అదే చెప్తూ కాల్ కట్ చేసింది పల్లవి. ఆ రోజు నేను తనని అంతలా నిందించినా ఈ లెటర్ రమ్యకి దొరికినట్టు చెప్పకుండా తప్పంతా తన మీదే పవన్ ఎందుకు వేసుకున్నాడు? ఆ రోజు ఈ విషయం ఇంట్లో తెలిస్తే తను అన్నట్టు పెద్ద ఇష్యూ అయ్యేది. డాడీ నన్ను అప్పుడే చదువు మాన్పించేసి ఇంట్లో కూర్చోబెట్టేవారు. చిన్నవాడైనా నిజంగా తను ఆ రోజు పెద్ద మనసుతోనే ఆలోచించాడు. పైకి తప్పంతా పవన్దే అంటున్నా పల్లవి మనసుకు మాత్రం తెలుసు అందులో తప్పు ఎవరిదో. పల్లవి కోసం పవన్ చేసిన మిగతా త్యాగాలను కూడా పల్లవి తెలుసుకుంటుందా? ఎలా తెలుసుకుంటుంది? ఎవరి ద్వారా తెలుసుకుంటుంది? చివరికి పల్లవి పవన్ ప్రేమను అర్థం చేసుకుంటుందా? పవన్కి పల్లవి అంటే ఇష్టం లేదని ఇంట్లో చెప్పడానికి కారణం ఏమై ఉంటుంది? ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానం తరువాతి భాగంలో తెలుసుకుందాం.